పిల్లలకి చక్కగా మంచి స్నాక్స్ చేసి చూపిస్తా. బాక్స్‌లో పెట్టి పంపించొచ్చు లంచ్ టైమ్‌లో. లేదా పిల్లలు సాయంత్రం ఇంటికి రాగానే తినడానికి పెట్టొచ్చు. ఈ మాత్రం గట్టిగా ఉండాలమ్మా. మరీ బాగా మెత్తబడిపోకూడదు. ఇట్లా కట్ చేస్తుంటే గట్టిగా తెగాలి. అన్నీ చిక్కన పాలేనమ్మా. ఒక్క నీళ్ళ చుక్క కలవకుండా ప్యాకెట్ ఊడతీసి పోసేసిన పాలనమాట. ఇప్పుడు ఇందులో ఈ నెయ్యి పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు చాలు. ఇది కాసేటప్పుడు వేసుకుంటా, కాల్చేటప్పుడు. అంతే. మనం ఏమీ కదపకూడదమ్మా. దోశకు అన్నట్టు ఏమీ అనకూడదు. అది వేసేయాలి అంతే. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా. ఈరోజు నేను వరుసగా చేస్తున్నానని చెప్పా కదా, నిలవ లేవు, ఏమి చదివేయి. ఇప్పటికప్పుడే చదివేశాను. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒకటే, దానికి కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇక రేపటి నుంచి వచ్చే చదువుతాను. ఇప్పుడు నేను కొన్ని వదిలేసిన తర్వాత నేను చదివేసిన తర్వాత మళ్ళీ పెడతా ఉంటారు కదా మీరు ఎవరైనా, ఆ కామెంట్స్ అలాగే ఉంటాయి. నేను చూసేస్తే దానికి రైట్ కొట్టేస్తా, లైక్ కొడతా. అప్పుడు నాకు తెలిసిన అవి అయిపోయినాయి అని. ఇప్పుడు కొట్టని ఇందులో ఉన్నాయి. ఇదేంటి వంట అంటే మటన్ చాప్స్ది, పిల్లలు వచ్చినప్పుడు దానిలో కొన్ని ఉన్నాయి. అవి చదివి మళ్ళీ ఇంకో దాంట్లో మిగిలినవి చదువుతా. సుజీ భజన్కి అమ్మ, నానమ్మ మీ వంట ఎప్పుడు సూపర్. నేను చరణ్ని భీమవరం నుంచి. తెలుసు నాన్న, బాగున్నావా? అయిపోయిందిగా, స్కూల్ స్టార్ట్ అయినాయి కదా. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారమ్మా, రెసిపీ సూపర్ అమ్మా. సురేఖ, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హరిత సన్ వాంట్ కమ్ అండ్ ఎట్. ఏంటో ఏంటో ఈ పెట్టావయ్యా, అది కరెక్ట్గా నాకు అర్థం అవ్వాలా. ఎవరంటే హెచ్బిఓకే 5 US. ఆల్రెడీ చదువుతాను నేను, ఇది నాకు అర్థం కాలేదు. హరిత సన్ వాంట్ కమ్ అండ్ ఎట్. ఎటో క్వశ్చన్ మార్క్స్ పెట్టావు చాలా. వై అనుకుంటా, ఎందుకని కనపట్టలేదనే వై ఏంటి క్వశ్చన్ మార్క్స్ పెట్టావు? ఏమీ లేదు, తన కెమెరా ముందుకు రాడు. మరి ఇదే నాకు అర్థమైంది, పెద్దగా రాడు. చాలామంది అడుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. అందరి గురించి చెప్తారు కానీ మీ హస్బెండ్ గురించి అస్సలు చెప్పరు అమ్మా, ఎందుకు? గుంటి ఏదో ఉందేమ్మా 532. నేను ఎన్నోసార్లు చెప్పాను, చాలాసార్లు చెప్పాను, చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. ఇక మాటకి అయితే చెప్పలేం కదా. మాటకి ఇప్పుడు జరిగే ప్రొఫెషన్ గురించి, ఇప్పుడున్న పిల్లల గురించి ఇదే. కానీ మాటకి ఏం తలుచుకుంటా వెనకన్నీ ముందేసి ఏంటి అమ్మ ఈ సోది అనేవాళ్ళు కూడా ఉంటారు. నువ్వంటే అడుగుతున్నావు మాటకి, కానీ ఏంటి సోది అనేవాళ్ళు ఉంటారు కదా. అందుకని ఎప్పుడో చెప్పేసాను, అంతా అయిపోయింది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇంకోటి ఎవరు, చింతామూర్త, లవ్స్ పెట్టావమ్మా, లవ్స్ పెట్టావు. లివర్ మటన్ చాలా బాగా చేశారమ్మా. మనవరాలు మనవడు బాగా ఎంజాయ్ చేసి తిన్నారు. శివలక్ష్మి, దేవెన్న కొండ ఏదో. అమ్మ ముద్దపప్పు ఆవకాయ చాలా బాగుంటుందమ్మా. లవ్స్ పెట్టావు. మీరు ఏది చేసినా బాగుంటుందమ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త. పాటలు పాడుతూ ఉంటే అలా వింటూ ఉంటా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అదే బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయని ఎత్తుతుంటే చదవంది నీకు దొరికిందనమాట. భాగ్యశ్రీ, అన్నీ అయిపోయినాముగా. అక్కడే నేను చదవనకుండా మిగిలినవి ఉంటే ఇప్పుడు దాన్ని చూసి చదువుతున్నానమ్మా. ఇలాగే ఎప్పుడన్నా వీడియోస్లో కామెంట్స్ నేను చదివేసి ఉన్నాను, స్పీడ్గా చేస్తున్నాను కదా రోజు లేనప్పుడు, పాతవన్నీ తిరిగేసి మీరు పెట్టినవన్నీ చదువుతాం మళ్ళీ. ఇప్పుడు ఏముందంటే అప్పుడు చదువు ఏమంటిది, హోమ్ టూరే. ఓకే అమ్మా. ఎంత కల్మషం లేనివారు మీరంటే నాకు చాలా ఇష్టం. మీ బాబు విజయ్ పాపలు హరిత రవళిని ఎంత చక్కగా పెంచారు అమ్మా. రియల్లీ గ్రేట్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకోటి యుఎస్ జాన్ ఏదో ఉందమ్మా, ఉషా జాన్ ఏదో, మొత్తానికి 1595 ఏముందంటే ఐ లవ్ ద పెయింటింగ్ విచ్ రవళి డిడ్ అమేజింగ్. అవును చూసారుగా మీరు, హోమ్ టూర్లోనే చూపించాను. బాగా చేసింది. ఎప్పుడు మేము 2004లో వచ్చాము హైదరాబాద్. వచ్చినప్పటి నుంచి అలా నేర్చుకుంది పెయింటింగ్స్ అవన్నీ. క్లే వర్క్ కూడా చేసేది. అమ్మాయిల పడుకున్న టైమేమో చేసింది అన్నీ. మళ్ళీ ఇప్పుడు అన్నీ వదిలేసింది. చేసింది బాగానే వర్క్. ఎక్కడికో
బేగం బజారో ఎక్కడికో, బేగం బజార్ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటారు, దాన్ని ఏమంటారు, అక్కడికి వెళ్ళి నేర్చుకుని వచ్చేవాళ్ళు. ఇద్దరు నేర్చుకున్నారు హరిత కూడా. హరిత వాళ్ళ ఇంట్లో కూడా ఆ ఫేసులు ఉంటాయి, ఎక్కడో చేసింది మరి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చదవని ఉంటే అవి చూసి చదువుతున్నానమ్మా. ఇదేంటిది, శ్వేత బ్లోస్మా 4438 అమ్మా. అమ్మ, మీ టేస్ట్ అండ్ కలెక్షన్ ఆఫ్ షో ఐటమ్స్ ఆర్ ఎక్సలెంట్. ఓకే అమ్మ, ఏముందిలే, గార్డెన్కి సంబంధించిన బొమ్మలు చిన్న చిన్నవి అలాంటివి కలెక్ట్ చేసి పెట్టాం. సొంత ఇళ్ళు, పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటే రెడీ చేసుకోవచ్చు ఇల్లుని. ఈ అద్దెళ్లలోనూ చిన్న ఇళ్లలో ఇంతకన్నా ఎక్కువ పెడతా ప్లేస్ ఏది, ఉన్న ప్లేస్ అంతా కవర్ చేసా, అదనమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చాలా బాగుందమ్మా మీ హోమ్ టూరు. ఎవరు, లలిత కుమారి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇంకోటి, మిమ్మల్ని చూస్తే చాలా ఆనందం, ఎంత పేషెన్స్ అమ్మ, మిమ్మల్ని చూస్తుంటే చాలా బాగుంది పెద్దమ్మ. ఎవరు, కోన సముద్రము వ్లాగ్స్ ఏదో ఉందమ్మా, చాలా బాగుంది పెద్దమ్మ, థ్యాంక్ యూ అమ్మా. సూపర్ అమ్మ మీ హౌస్. ఎవరు, అనుపమ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, బాగుందమ్మా. ఎవరు, మరియు కళ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, బాగుందమ్మా. బసమ్మ లేడ ఏదో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అమ్మ, సూపర్. ఎవరు, సుజా అముదాల. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. అమ్మాజీ గంట. అమ్మ, చాలా బాగుంది, నీట్గా, చాలా నీట్లు పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్. చాలా బాగుంది. విజయలక్ష్మి 4214. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, చాలా బాగా ఉందమ్మా. ఎవరు, కుంపట్ల జయలక్ష్మి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అండి, సూపర్ అమ్మ. శ్యామల మండల. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. కుసుమ కుమారి. బీ హ్యాపీ మ్యామ్, థ్యాంక్ యూ అమ్మ, లవ్ యూ అమ్మ. అది ఉద్దండి దీవెన అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రేమలత. అమ్మ, మీరు మార్బుల్ హౌస్ మార్బుల్ హౌస్ అంటూ మరి కొనుక్కుంటే బాగుంటుంది, చక్కగా మీరు మహాలక్ష్మిలా ఉండేవారు. థ్యాంక్ యూ అమ్మ. విశాలంగాన పార్కు కూడా ఉంటే బాగుంటుంది, ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండవచ్చును కదా. ఈ విశాల విశ్వంలో అంతకు మించిన స్వర్గం ఏముంటుంది. గాడ్ బ్లెస్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఓకే అమ్మ, బాయ్ అని చెప్పావు, చాలా థ్యాంక్స్ అమ్మ, చాలా రాసావు. ఇవన్నీ ఫామ్ హౌస్లు ఉండి అక్కడ ఉన్న వాళ్ళకో, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్లు ఉన్న వాళ్ళకో కుదురుద్ది. విజయ్ వాళ్ళకి బాగానే ఉంటుంది, వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళది. గ్రౌండ్ ఫ్లోరు బాగా గార్డెన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ విశాలంగా కూర్చుని మంచి చల్లగాలిని ఆస్వాదించవచ్చు అక్కడ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రీనా కొండమ్మ అనుకుంటా. ఓకే అమ్మ. అమ్మ, మీరు సూపర్ అని పెట్టింది, చాలా బాగుందమ్మా అని పెట్టింది. ఎస్టీపీ జానకీదేవ్ అనుకుంటా. థ్యాంక్ యూ అమ్మ. లక్ష్మీ కుమారి. మీకు హౌస్ చాలా బాగుంది అండి, కానీ ఈ ఏజ్లో ఓన్ హౌస్ అయితే బాగుండేది. నైస్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ అమ్మ. ఇక ఓన్ హౌస్ అయినా లేకపోతే రెంటెడ్ హౌస్ అనే ఫీలింగ్ నాకు లేదు. ఇవన్నీ కూడా పెట్టుకుంటే డల్ అయిపోతాం. ఉన్న దాంట్లో సరిపెట్టుకోవటం, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోవటం. ఇక నోళ్ళు తెరవకుండా ఏదో మనం ఉన్నామా, మనం పని ఉందా, ఏదో పని చేసుకున్నానా, ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటారా, వెళ్ళి కాసేపు కలిసి వచ్చానా పడుకున్నాను, అలా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. అమ్మగారు, నా ఏజ్ 69, నేను అస్సలు నడవలేకపోతున్నా. మీరు ఒంటరిగా అన్నీ చేసుకోగలుగుతున్నారు. మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలి, అన్నీ కోరుకున్నట్టు. ఆల్ ద బెస్ట్. ఎవరండి రాసింది? శ్వేత బ్లోసామ్, ఇది 4438 అమ్మ.
అవును, నిజమే. భగవంతుడు అండ అన్నీ ఉండబట్టే 70+ ఇట్లా ఉండడం ఒంటరిగా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ అండి, చాలా బాగా సర్దుకున్నారు. హౌస్ రెంట్ ఎంత? బాగుంది. ఎవరమ్మా? శాంతి 6297 అమ్మ. బాగుంది. హౌస్ రెంట్ అంతా హైదరాబాద్ రెంట్లు తెలిసినాయి కదమ్మా. అందులో ఇది గేటెడ్ కమ్యూనిటీ, డబల్ బెడ్రూమ్ అయినా కూడా ఎక్కువే ఉంటుంది. అది అందుకోసం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సన్ కెన్ కీప్ యూ విత్ హిమ్ అంటే నాతో పాటు పెట్టుకోమని. వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ పెద్ద కుటుంబం, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ వాకిళ్ళు, వాళ్ళతో నన్ను ఉండమంటూ న్యాయం ఉంది. వాళ్ళని నన్ను నాతో పెట్టుకోమనంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. అందుకని వాళ్ళు నన్ను పెట్టుకోరు. పెట్టుకుంటారు వాళ్ళు, నేను వెళ్ళను. మళ్ళీ ఎందుకు, సారీ, వాళ్ళు పెట్టుకుంటారు అందరూ మా పిల్లలు, కానీ నేను వెళ్ళను. వాళ్ళని తీసుకొచ్చి నేను పెట్టుకోలేను, ఎందుకంటే వాళ్ళు రారు. మీ ఆశ బాగానే ఉంది, ఇదన్నీ జరిగే కాదు. ఓకేనమ్మా. ఇప్పట్లో తర్వాత సంగతి ఎలా జరుగుద్దో నాకు తెలీదు. నా ఓపికను బట్టి అవన్నీ ఉంటాయి కదా, అది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎవరు? అరుణ ఎస్ అంటమ్మా. ఆంటీ ఒక ఓన్ ప్లాట్ తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. ఏమో నేను నోటాచాన్ని తీసుకునే రోజు అయితే తీసుకుందాం. ఏమి చిన్న విషయాలు కాదు ఈ రోజుల్లో. ఇళ్ళు కొనడాలు, అది హైదరాబాద్ లాంటి మహానగరంలో కొనడాలు చిన్న విషయమా? కాదు కదా. ఏమో మీ నోటాచాన్ని ఫలిస్తే మీ వాక్కు చూద్దాం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇంకోటి రేవతి అమ్మ, వెరీ నైస్. ఇంత ఏజ్లో నీట్గా సర్దుకున్నారు మీ ఓన్ హౌస్ ఏమైంది? హైదరాబాద్లో నాకు ఓన్ హౌస్ లేదమ్మా. అప్పుడున్నది కూడా రెంటే, కాకపోతే 3 బెడ్రూమ్, కొంచెం పెద్దది. అది ఇది చిన్నది అంతే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సంధ్యారాణి, చక్కగా ఓన్ హౌస్ కొనుక్కోవచ్చుగా. రెంటెడ్ ఇల్లు అయితే ఎప్పటికైనా ఇబ్బందిగానే ఉంటుంది. పదే ఇల్లు మారితే మరీ ఇబ్బంది. ఎంతైనా సొంత ఇంట్లో ఉన్న రిలీఫ్గా ఉండదు. మీకు ఫ్రెండ్స్, కిట్టి పార్టీసు ఎక్కువగా. పెద్ద ఇల్లు అయినా బాగుంటుంది. అవును, నిజమే. అంతకుముందు నాది 3 బెడ్రూమ్ కాబట్టి కిట్టి పార్టీలు అవి పెట్టుకున్నా కూడా బాగానే ఉండేది. ఇప్పుడు చాలా వరకు తగ్గించేశాను. 2 కాబట్టి ఎలాగోలా సరి పెట్టుకుంటున్నాం. ఇక మాట పెద్ద మీటింగ్లు ఏం పెట్టుకోవట్లే ఇంట్లో. చాలదు, ఉన్నదంతా సామాన్ 3 బెడ్రూమ్లో ఉండే సామాన్ 2 బెడ్రూమ్లో సర్దాం కదా. అందుకని ఏమో నాకు ఒక్కదాని కాబట్టి కండిస్టర్కి కనపడదు. కానీ నాకు ఓకే, 10 మంది వచ్చి కూర్చోవాలంటే మాట కుదరదు, బాగోదు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అమ్మ హౌస్ రెంట్ అంతా. మళ్ళీ ఎవరు? టి మధు కృష్ణ. ఓకే, హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలంటే తక్కువకేమి రావు కదా. ఓకే అమ్మ, ఇవి అన్నీ సర్దుకోవడం చాలా కష్టం. అవునమ్మా. కుసుమ, ఓకే, విజయవాడలో ఉన్నారా? ఇప్పుడు లేదమ్మా, 2 రోజుల్లో వెళ్తున్నాను విజయవాడ. అక్కడ కనపడకుండా ఒక 10 days పైనే ఉంటా. అక్కడ ఏమన్నా 2-3 వీడియోలు చేసుకుని వస్తా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అలోన్గా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సొంత హౌస్ ఆ కిరాయి చెప్పండి. అందరూ కిరాయిలు అడుగుతున్నారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఎక్కువే. ఓకే, 5716. ఇంట్లో గగ్గుల్స్ ఎవరు పెట్టుకుంటారు? గగ్గుల్స్ అంటే ఇయ్యనా? నేను పెట్టుకుంటాను. ఎవరు పెట్టుకుంటారో లేదో నాకు తెలియదు. నేను ఎప్పటి నుంచి పెట్టుకుంటున్నానంటే, చెన్నై వస్తున్నాం మేము 87లో చెన్నై వస్తున్నాం. అసలు ఎవరికీ చెప్పలే ఇంతవరకు, మా పిల్లలు కూడా తెలియదు. నువ్వు దీని గురించి అడిగావు కాబట్టి చెప్తున్నా. 87లో మేము సర్కార్ ఎక్కి చెన్నై వస్తున్నాం, ఫ్యామిలీనే వచ్చేస్తున్నాం. మేమంతా ట్రైన్ వచ్చేసింది, అంతా సెంట్రల్ స్టేషన్లో దిగుద్ది చెన్నైలో. దిగిపోతున్నాం. అక్కడ నా పక్క సీట్లోనే ఒక మంచి కళ్ళజోడు ఎవరు మర్చిపోయారో మనకు తెలియదు, అక్కడ ఉంది నా పక్కనే. మేము అన్నీ సర్దుకుని దిగుతున్నాం, కొత్త ఫస్ట్ వస్తున్నాం కదా చెన్నైకి. ఆ లగేజ్ తీసుకుని ఈ లగేజ్ తీసుకుని అక్కుంటే ఇంచుమించు అందరూ దిగేసారు, మేమే ఉన్నాం. పిల్లలందరూ కూడా దిగేస్తున్నారు. అప్పుడు ఆ కళ్ళజోడు తీసుకుని వచ్చాను నేను.
వచ్చిన దగ్గర నుంచి పెట్టుకుంటున్నానమ్మా. ఆ కళ్ళజోడుతోనే సినిమా షూటింగ్‌లకి వెళ్ళాను, సినిమా ఆఫీసులకి వెళ్ళాను. ఈ కళ్ళజోడు పెద్ద కథ కూడా ఉంది. విశ్వనాథ్ గారిని కలవడానికి కళ్ళజోడులోనే వెళ్ళాను. ఆ తర్వాత కళ్ళజోడు లేకుండా లొకేషన్‌కి వెళ్ళాను. ఆ కళ్ళజోడు పెట్టుకోకుండా. ఈవిడ నేను చూసింది ఈవిడ కాదన్నారాయన. అప్పుడు వాళ్ళ అసోసియేట్ డైరెక్టర్ గుర్తు చేశారు. ఆవిడ స్పెట్స్ పెట్టుకొచ్చిందండి ఆ రోజని. అయితే తెప్పించమన్నారు. ఆ స్పెట్స్ ఇలాంటివి అందమైనవి, ఇలా పెట్టుకోకూడదు. సూత్రధార సినిమా ఆ క్యారెక్టరు. అప్పటికప్పుడు రాజమండ్రి పంపించి పల్లెటూరు నుంచి నాకు తగ్గ కళ్ళజోడు తెప్పించినాక షూటింగ్ చేశారు. నాకు అంత బాగా నప్పింది, అంత బాగా సెట్ అయిందనమాట కళ్ళజోడు. అందుకని ఇళ్లల్లో అందరూ పెట్టుకోరు, అది తెలుసు నాకు. కానీ న్యాయంగా నువ్వు అడిగినట్టు ఇది సైట్ కళ్ళజోడు కూడా కాదు, స్టైల్దే. ఓకేనా? బాయ్. అమ్మ, మీరు ఎందుకు రెంట్ ఇంటికి వచ్చారు? మళ్ళీ మొదలు. ఇక్కడ ఓన్ హౌస్ లేదు కదా, పిల్లలందరికీ ఉన్నాయి. చెప్పాను కదా, పిల్లలందరితో నేను ఒంటరిగా ఉండాలని నాకు కోరిక. ఇవాళది కాదు, ఎప్పుడో ఒక 25 సంవత్సరాల క్రితందనమాట ఇదంతా. ఒంటరిగానే ఉండాలి. ఆ గుప్పిడి బియ్యం నేనే వండుకు తిన కూర్చోవాలి కదలకుండా. ఓపుకున్నప్పుడు చేసుకోవచ్చు, ఓపిక లేనప్పుడు పడుకోవచ్చు, అలా అనమాట. అందుకని నేను చేసే పనులన్నీ అయిపోయినాయి. ఈ ఆశ మొదటి నుంచి వస్తే కుదరదు కదా, నేను చేయాల్సిన పనులు అయిపోయినాయి. అందుకని ఒంటరిగా ఉందామని ఆలోచించు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. కావ్య అంటమ్మా, మీకు సొంత ఇల్లు లేదా? మీ పిల్లలు అందరూ బాగా రిచ్ యాక్ట్రెస్, మీరు ఇలా ఒంటరిగా ఎందుకు ఉండడం? వాళ్ళ దగ్గర ప్లాట్ కొనుక్కొని అందరితో ఎంజాయ్ చేయవచ్చు కదా. ఓకే అమ్మ. దగ్గరలో ఎవరికి దగ్గరలో ఉంటామమ్మా? అందరికీ ముగ్గురికి కలిపి ఒక దగ్గరలో ఉన్నట్టు నేనే ఉన్నాను కదా. ఎప్పుడైనా వస్తారు, చూస్తారు, వెళ్తారు, అంతే. అంటే మీ ఒపీనియన్ మీరు చెప్తున్నారు, తప్పులేదులే, చెప్తున్నా నేను. ఓకే అమ్మా. అయ్యండి అమ్మా, మీకు సొంత ఇల్లు ఉన్నాయి? ఎవరిది? డర్నిగా 965 డార్లింగ్ ఏదో తెలియదు నాకు. అమ్మ, మీకు సొంత ఇల్లు ఉన్నాయి కదా, ఎందుకు అద్దెంట్లో ఉంటున్నారు? దానికి ఏమైనా కారణం ఉందా? సొంత ఇల్లు ఎక్కడున్నాయి? పిల్లలకు ఉన్నాయి, కారణం ఏమీ లేదు. నేను తర్వాత వచ్చాను హైదరాబాద్. వాళ్ళందరికీ ఎప్పుడో ఉన్నాయి ఇళ్ళు. నేను తర్వాత వచ్చాను చెన్నై నుంచి. ఆ పనులన్నీ ముగించుకుని అలా చేసి అలా వచ్చాను. అదమ్మా విషయం. అది అందుకని నాకు తొందర ఏముందిలే, కొనుక్కుంటూ ఇప్పుడు అంత ఈ వయసులో 1.5 పెట్టి ఎందుకు కొనుక్కోవడం అని కొనుక్కోవాలి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, సంతోషంగా ఉండండి. ఎవరు? పద్మజ జోషులా ఏదమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఎవరమ్మా? శారదాదేవి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక అయిపోయినాయి, అన్నీ చదివేశానమ్మా. ఎతికి ఎక్కడన్నా నేను ఇది పెట్టని ఉంటే చూసి వాటిని చదివానమాట. ఓకే, అన్నీ చదివేశాను, బ్యాలెన్స్ మొత్తం అయిపోయినాయి. మళ్ళీ రేపేదైనా వీడియో చేసేటప్పుడు రోజు చేయటం వలన, లేకపోతే మళ్ళీ మధ్యలో అలా చదువుతా. ఈరోజు రెసిపీ ఏంటంటే, చాలామంది అమ్మ పిల్లలకి స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కదా, పిల్లలకి స్నాక్స్గా చేసే ఏమన్నా చెప్పండి అమ్మా అని అడుగుతున్నారు. చెప్తాలేమ్మా అని నేను చెప్పాను. ఇవాళ తేలిగ్గా అది చేద్దామని చేస్తున్నానమ్మా. పిల్లలకి చక్కగా మంచి స్నాక్స్ చేసి చూపిస్తా. బాక్స్లో పెట్టి పంపించవచ్చు లంచ్ టైంలో, లేదా పిల్లలు సాయంత్రం ఇంటికి రాగానే తినడానికి పెట్టచ్చు. అంత బాగుంటుంది. వెరైటీదే మొత్తానికి చేస్తాను, చూద్దురుగా రండి. అరటి పండుతో తయారు చేస్తా స్నాక్స్. కొంచెం లావు అయితేనమ్మా 2 చాలు చూపించడానికని. ఇదిగో ఈ సన్నగా ఉన్నాయి కదా, అందుకని ఇవి తీసుకున్నానమ్మా. ఇదిగో ఇప్పుడు వీటిని ఈ మాత్రం గట్టిగా ఉండాలమ్మా, మరీ బాగా మెత్తబడిపోకూడదు. ఇట్లా కట్ చేస్తుంటే గట్టిగా తెగాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఈ అరటిపండునంతా చక్కగా కట్ చేసా, ఇదిగో వచ్చేవాళ్ళ తీసేసా, అంతే. రెడీ చేశాను కదా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేయాలి. ఇదిగో చూడండి అమ్మ, 1 కప్పు అనుకో, ఇది కూడా చిన్నదే కదా అని వేస్తున్నా ఇందులో. ఇది గోధుమ పిండి. ఈ గోధుమ పిండి వేసాను కదా, ఇదిగో చూడండమ్మా, గోధుమ పిండి వేసా. ఇప్పుడు ఇందులో ఏం పోయాలంటే, ఇదిగో చక్కెర, నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉందమ్మా. చూడండి, ఇప్పుడు అరటిపండు ఎక్కువ వేసాం కాబట్టి మనం దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇదిగో
ఒకటి చాలు. మీ దగ్గర వైట్ షుగర్ అనే వేసుకోవచ్చు, నా దగ్గర ఉంది కదా ఇది అని ఇది వేసాను. ఓకేనమ్మా, ఇది వేసా. ఇప్పుడు ఇందులో ఇదిగో చిటికెడు సాల్ట్ అమ్మ, చూడండి అంతే, చిటికెడే సాల్ట్. ఇదిగో చిటికెడు పసుపు, చూడండి చిటికెడే అంతే. అది ఇదిగో నా దగ్గర బేకింగ్ సోడా అంటాం కదమ్మా, అది ఇదిగో ఇది వేసా అంతే, చిన్న దాంతో చాలు. పోతే ఇంకా మీ దగ్గర అది కేక్ లాగా రావాలి, స్పాంజ్ లాగా అనుకుంటే మీరు బేకింగ్ పౌడర్ ఉంటుంది కదమ్మా, అది కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇందులో వేస్తాను కదా, ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే దీనికి వెనీలా లాంటిది సిరప్లు అవి ఉంటాయి కదమ్మా, వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకని యాలక్కాయలు వేసుకోవచ్చు. యాలక్కాయలు తెస్తా. ఇదిగో అమ్మ 4 యాలకులు వేసా. ఏదన్నా ఎసెన్స్ లాంటిది ఉంటే వేసుకోవచ్చు అమ్మ, లేకపోతే వేసుకోవచ్చు. అది ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నా. ఇప్పుడు ఒక్క చుక్క నీళ్లు కూడా పడకుండా చిక్కని పాలు కాచి చల్లారి పెట్టుకోవాలి. ఇదిగో కాచి చల్లారి పెట్టుకున్న పాలు, వీటన్నిటినీ మిక్సీలో పట్టుకుని అక్కడ రెడీ చేసుకుందాం రండి. ఇప్పుడు ఇందులో చూడండమ్మా, పాలు పోస్తున్నాను. ఇదిగో, ఎందుకంటే ఎక్కువగానే ఉంది, నేను పోస్తాను, కావాలంటే మళ్ళీ తర్వాత పోసుకుంటాను. ఇది ఇప్పుడు ఇలా పెట్టేసి ఒక్క నిమిషం ఆపయ్యా. ఇంకొంచెం ఒక కప్పంతా పొయ్యాలి. ఇదిగో చాలిపోతే మళ్ళీ పోసుకుందాం. దోశ పిండిలాగా ఇలా రావాలి, ఇలా చక్కగా వచ్చింది అంతే. చూసారా ఎలా వచ్చిందో, అది ఆ రేంజ్లో రావాలి. కరెక్ట్గా పోసే పాలు అన్నీ చిక్కన పాలేనమ్మా, ఒక్క నీళ్ళ చుక్క కలవకుండా ప్యాకెట్ తీసి పోసేసిన పాలు అనమాట. ఎక్కువ అయ్యి కొంచెం ఇక్కడ గడ్డలాగా కట్టింది. ఒక్క చుక్క వేస్తున్నా, అడుగుని కొంచెం ఇది పట్టిందమ్మా, అందుకని కొంచెం గరుగ్గా ఉంటుంది. మళ్ళీ అది వేస్తే సాఫ్ట్గా ఉండాలి మొత్తం కూడా. ఇందులో ఏమి కలిపేదే లేదు. బేకింగ్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేక నేను బేకింగ్ సోడానే వేసానమ్మా. కొంచెం పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు, ఎసెన్స్ అలా ఉంటే వేసుకోవచ్చు. కంటే నా దగ్గర లేదు, అందుకనే యాలక్కాయలు వేసాను. 4 యాలక్కాయలు వేసానమ్మా. చూడండి, ఇది ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒకటి వేస్తా, చూడండి. ఇదిగో వెన్న 2 టేబుల్ స్పూన్లు అవుద్ది. ఇది చాలు, ఆ వేడి కూడా చాలు, అందుకే ఇది ఇక్కడ పెట్టేస్తున్నా. ఆ మాత్రం వేడైతే చాలు. ఇదిగో చూడండి అమ్మా, అలా అంత పలచగాను కాకుండా అంత చిక్కగాను కాకుండా కరెక్ట్గా ఇలా పోసా. ఇప్పుడు ఇందులో ఈ నెయ్యి పోసుకోవాలి, 2 టేబుల్ స్పూన్లు చాలు. ఇది కాసేటప్పుడు వేసుకుంటా, కాల్చేటప్పుడు. ఇదిగో చూసారా, ఇందులో నెయ్యి పోసి కలిపేయండి. ఇది మీ పిల్లలకి చాలా బలమైన ఆహారం అమ్మ. పొద్దున్న బాక్స్లో కూడా పెట్టించేయచ్చు మీరు, లేకపోతే ఈవినింగ్ వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టచ్చు. ఎప్పటి నుంచో అడుగుతున్నారు, పిల్లలే చేయండి అమ్మా అని. ఎప్పటికప్పుడు టైం కుదరట్లా. సరే వంటలు కూరలకి ఏమున్నాయిలే, కూరలు అప్పుడప్పుడు ఇవి చేద్దామని మొదలుపెట్టా. చూసారు కమ్మా, ఇదిగో ఈ రేంజ్లో ఉండాలి. ఇట్లా దోశ వేసుకున్నట్టు ఇంకా పలచగా ఉండకూడదు, ఇంతకన్నా చిక్కగానే ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఎక్కువ వేయొద్దమ్మా. ఇదిగో కాలిపోయింది ఇది, దీంట్లో ఇదిగో ఎక్కువలో దేవక్కర్లేదమ్మా, ఊరికే అలా వేస్తే చాలు. ఇప్పుడు అది కాలింది కదా, ఇదిగో చూడండి. అంతే, మనం ఏమీ కదపకూడదమ్మా, దోశకు అన్నట్టు ఏమీ అనకూడదు, అది వేసేయాలంతే. ఇదిగో సిమ్లో పెట్టేసా, హైలో అది కాలే వరకే హైలో, తర్వాత హైలో ఉంచకూడదు, సిమ్లో పెట్టేసా. చూసారా చిల్లుగా ఎట్ట పడుతుందో చూడండి. అదిగో దాని మీద ఎలా చిల్లులుగా వస్తుందో చూడండి. అదిగో ఎలా వచ్చింది, అంతే. సిమ్లోనే ఉండి అలా కాల్చుకోండి. వెన్న వేసేసా కదా ముందే, ఒక 2 స్పూన్లు వెన్న వేసి కలిపేసాను పిండిలోని.
అందుకని కొంచెం వేసేస్తే చాలు, ఏం వేయక్కర్లా. ఇదిగో చూడండి, అది ఇంకొంచెం సేపు అయితే ఇదిగోమ్మ ఇక్కడ పెట్టేసా, చక్కగా ఎంతో సాఫ్ట్గా మెత్తగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇదిగో చూడండి, ఈ నెయ్యి పోస్తున్నా. అంతే, మనమేం గరిటె పోసేయటం కూర్చోవటమే, ఏం చేయకూడదు. అడుగుని ఒక అర స్పూన్ అట్ట పోసుకోవడం తప్పితే మళ్ళీ పైన పోయటం అదంతా చేయక్కర్లా. అర్థమైందా? ఇదిగో చూడండి, చూసారా? ఇదిగో తిరగేస్తా, ఇదిగో చూసారా అలా వచ్చింది. ఎంత బాగుందో, అరటిపండు వాసన. గోధుమ పిండి ఏం వేసాను? అరటిపండు, గోధుమ పిండి, చక్కెర, నేను బ్రౌన్ షుగర్ వేసాను, అది ఇంత సాల్ట్, ఇంత సోడా ఉప్పు, ఇంత పసుపు, పాలు, మంచి చిక్కన పాలు. అసలు ప్యాకెట్ తీసి అలా పోసేయండి, అంతే. చిక్కన పాలు పోసి గ్రైండ్ చేసేయండి, అంతే, ఇంకేం లేదు. నేను ఎసెన్స్ బదులు అవన్నీ అలాంటివి లేదు కదా నా దగ్గర, అందుకని యాలక్కాయలు వేసాను. బాగానే ఉంటాయి, యాలకులు వేసుకోవచ్చు, అంతే. హోల్స్ ఎలా పడుతున్నాయో అదిగో, ఒకటి 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 ఎలా ఎన్ని పడిపోయినాయి హోల్స్ చూసుకోండి. హోల్స్ చూడండి ఎలా పడ్డాయో. అది కాసేపు ఇట్లా ఉంచుదాం. అదే బాగా ఏగింది. అది చూసారా, సేమ్ ఒకేలాగా వచ్చినాయి, అంతే. సిమ్లో పెట్టేస్తాం, మళ్ళీ చాలా టేస్ట్గా ఉంటాయి. చెప్తా నేను వీటిని ఎక్కడ తిన్నానో, చెప్తాను నేను తినేటప్పుడు చెప్తా. ఇదిగో చూడమ్మా, అయిపోయింది. ఒక్కోటి చాలా టైం పడుతుంది, కానీ అంతే, ఏం చేయలేం మరి. ఇక టైం అవుతుందిలే, మీకు ఇట్లా కూడా పిల్లలకి ఇలా కూడా వేసి పెట్టవచ్చు మీరు అనుకుంటారని చెప్పి ఇలా వేస్తున్నా. కొంచెం ఇలా వెడల్పుగా ఉందనుకో, అదే పెనం మీద వేయచ్చు, నేనంటే ఇట్లా దాని మీద వేస్తున్నా. పెనం మీద కూడా వేసుకోవచ్చు, 2-3 అలా. ఇప్పుడు ఇది ఓకే, ఇది ఇందాక నేను చేస్తున్నాం కదమ్మా, చక్కగా లేచిపోతుంది. అది అవని అయిన తర్వాత అటెండ్ చూస్తా. ఏం లేదు, ఊరికే కరెంట్లు పోను రాను, ఊరికే టైర్డ్ అయిపోతున్నా, అంతే, ఏం లేదు. జగదేక వీరుని కథ 1961. అబ్బు ఎప్పుడో నేను 4-3 చదువుతున్నానేమో, 2-3. ఓకే, కానీ సినిమా చూసేసాం. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల, ఆహా ఏమి హాయిలే హల. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల, ఆహా ఏమి హాయిలే హల. లలలాలలలలలలలలల లలలాలలలలలల ఆహాహా ఆహాహా. ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనా, ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనా, అహ వన్నె చిన్నెల కన్నె మనసులో సన్నవలపు విరిసే, అహ వన్నె చిన్నెల కన్నె మనసులో సన్నవలపు విరిసే. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల, ఆహా ఏమి హాయిలే హల. తీయని రాగమెదో మది హాయిగా పాడేనే, తీయని రాగమెదో మది హాయిగా పాడేనే, తీయని రాగమెదో మది హాయిగా పాడేనే,
తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే, తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే, అది వరుని కొరకు పిలుపే. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల, ఆహా ఏమి హాయిలే హల. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల, ఆహా ఏమి హాయిలే హల. ఓకే అమ్మా, అయిపోయింది ఒక పాట. సరే, ఇప్పుడు అన్నీ వేడిగా, అన్నీ ఒకటే ఎలా ఉన్నాయిలే, అన్నీ ఒకటే, కొంచెం వేడిగా ఉంది. ఇదిగో అమ్మ, ఇది తిని చూపిస్తా మీకు. చూసారా, ఓట 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 అంటారండి, హోల్స్ ఎట్లా పడ్డాయో. ఇప్పుడు వేయంగానే కొంచెం వేడిగా ఉండేది. సేమ్ టేస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడో ఒక 25 years బ్యాక్, 20 ఇంచుమించు 27 అవుతాయి. అప్పుడు మేము ఒక చెన్నైలో ఒక స్టార్ హోటల్ ఉంది, అడయార్ పార్క్ హోటల్ అని. మా పిల్లలు ఎప్పుడన్నా హోటల్కి తీసుకెళ్ళమని కూడా నేను తీసుకెళ్ళేదాన్ని కాదు. ఎందుకు, హోటల్కి వెళ్తే 5,000 అయిపోతాయి కదా, ఇంట్లో చేసేస్తా కదా అన్ని రకాలు. ఎన్ని రకాలు కావాలి, హోటల్ కంటే ఎక్కువ రకాలు చేసేస్తాం, 2,000తో అయిపోతాయి. హోటల్కి వెళ్తే ఏంటో తింటాం తెలియదు, 5,000 అవుతాయి. అప్పుడు కూడా తీసుకెళ్ళేదాన్ని కాదు. ఆ రోజు ఎందుకు వెళ్దాం అనుకుని స్టార్ హోటల్ అడయార్ పార్కు, అది అడయార్లోనే ఉంటుంది అనుకుంటా, దానికి వెళ్ళాం ఒక నైట్ డిన్నర్కి. ఎవరైనా కొంచెం విఐపీస్ లాగా వాళ్ళు ఉంటే ఏదో అంటారు, ఏమంటారు దాన్ని, కాంప్లిమెంట్గా ఏదైనా పెడతారు కదా వెళ్ళగానే. అప్పుడు వాళ్ళు ఇది పెట్టారు. ఇంత బాగుంది, ఇంత సాఫ్ట్గా ఏంటండి అని అడిగితే, వాழைపళ్ళంతో చేసామమ్మా ఇది అని చెప్పారు. అంటే అరటిపళ్ళతో చేసాం, చాలా స్పెషల్ ఇది అని చెప్పారు. అప్పుడు బాగా వచ్చింది, ఎలా చేస్తారంటే ఏదో చెప్తారు. ఎప్పుడు చేయలేను నేను. మీరందరూ పిల్లలకి ఏదైనా చేయండి అమ్మా అంటే నిజంగా ఇప్పుడు గుర్తొచ్చి పిల్లలు చాలా బాగా తింటారు ఇష్టపడి అని చేశాను అనమాట. చూశారు, ఇందులో ఏమీ లేదు, అరటిపళ్ళు, పాలు, కొంచెం గోధుమ పిండి, అంతే. పాలు ముఖ్యం, చిక్కన పాలు చక్కగా పెద్ద కప్పుడు దాకా, ఇంచుమించు 1/2 లీటర్ పైనే పట్టి. పెద్ద అరటిపళ్ళు అనుకో 2 చాలు, ఇంట్లో కావాల్సిన దాన్ని పెట్టలే. ఇప్పుడు ఏమైనాయని చిన్న 4 అరటిపళ్ళు వేసి ఏమైనాయి, కొంచెం అయినాయి. అర్థమైందమ్మా? ఇలా చేసుకుని పిల్లలకి మీరు పెడితే చూడండి, ఇది ఆరినా కూడా ఏమీ కాదు, మీకు బాక్సుల్లో పెట్టి చేసినా ఏమీ కాదు. అది లేదా ఇంటికి రాగానే ఈవినింగ్ పిల్లలు వచ్చాడు వేడి చేసి, ఇదిగో చూసారుగా, ఇలా చిన్నవి చేసి పెట్టండి, చక్కగా సూపర్గా తింటారు. ఆ రోజు గుర్తొచ్చింది నాకు. ఆ రోజు హోటల్లో తిన్నాం, కాంప్లిమెంటరీ కాగా ఇచ్చారు, భలే ఉంది. అదే టేస్ట్, దోశలా కనపడుతుంది, ఎంత సాఫ్ట్గా ఉంది. లోపలన్నీ చిల్లులు చూసారా, లోపలన్నీ చిల్లులుగా ఉంది. ఇదిగో ఇలా కొరికినా కూడా చిల్లులు కనిపిస్తున్నాయి లోపల. నాటు చక్కెర ఏదో ఒకటి, నాటు బెల్లం ఏవో ఉంటాయి కదా, ఏవో ఒకటి వేసుకోండి. నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంది, వేసా. అది 2 స్పూన్లు చాలు. వేరు మామూలుగా ఒట్టి వాళ్ళ అరటి పండితే చాలదు స్వీటు, అందుకోసం గోధుమ పిండి అన్ని పాలు పోస్తాం కదా, మనకు నెయ్యి కరిగిచ్చేసి 2 పెద్ద స్పూన్లతో పోసేయాలి పిండిలో. కలిపారు కదా, వీడియో పెట్టుకుని చక్కగా చూసి అలా వేయండి. ఇదే సేమ్ చేస్తే మీ భార్య భర్తకి పిల్లలిద్దరికి సరిపోతాయి. ఆ అరటిపళ్ళు 4 తీసుకుని చిన్నవి అయినా. ఓకేనమ్మా? రోజు అన్నమే తింటున్నాం, అప్పుడప్పుడు ఇలా స్నాక్స్గా. ఇంకా చాలా రకాల స్నాక్స్ ఉంటాయి, శుభ్రంగా మీకు చేసి పెడతా పిల్లలకి. చాలామంది పిల్లల స్కూల్ మొదలైన ఏదైనా స్నాక్స్ చెప్పండి అంటారు. ఇది ఆరోగ్యం కూడా. అరటిపండు పాలే కదా, కొంచెం గోధుమ పిండి వేసాం అంతే. పంచదార ఎలాగో పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలంటే చేసి పెడతాం. ఎంత బాగా వచ్చినాయి. నెయ్యి, నూనె చుక్క అనేది ఎక్కడ వేయలా, చూసారుగా. నూనె ఒక చుక్క కూడా ఎక్కడ నేను వాడలా. అదనమాట వంట. ఓకేనమ్మా? మళ్ళీ మంచి రెసిపీతో ఈసారి మంచి వంటలతో మంచి రెసిపీతో ఇంకా 2 చేస్తాను ఇక్కడే. మళ్ళీ విజయవాడ వెళ్తాను నేను. విజయవాడలో 10 రోజులు ఉంటాను, ఆ ప్రాంతాల్లో మొత్తం. ఒక 2, 3 అన్నా చేస్తా మంచి.
మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్ అమ్మ.